కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ తీరుపై మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు చాలని ఒప్పందం చేసుకున్నదే కేసీఆర్ అని చెప్పారు బండి సంజయ్. తెలంగాణకు రావాల్సిన వాటాను కేసీఆర్ ఏపీకి దారాదత్తం చేస్తూ సంతకం చేసింది నిజమే అన్నారు. ఆ ఒప్పంద పత్రాలను ఆనాడు బయటపెట్టింది తానేనని చెప్పారు బండి సంజయ్. పాలమూరు రంగారెడ్డిపై కేంద్రం అడిగిన నీటి వివరాలు ఇవ్వకుండా బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్నారు బండి సంజయ్. అందుకే కేంద్రం డీపీఆర్ ను వెనక్కు పంపిందని తెలిపారు. సమగ్ర డీటెయిల్స్ తో కేంద్ర గైడ్ లైన్స్ తో డీపీఆర్ పంపకుండా కేంద్రం నిధులిస్తుందనడం హాస్యాస్పదమన్నారు. ఇకనైనా చేసిన తప్పిదాలను, తెలంగాణకు చేసిన అన్యాయంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వేదికగా దూషణలు మానుకొని జరిగిన తప్పిదాలను సరిదిద్ది తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాను సాధించుకోవాలన్నారు బండి సంజయ్. ఇక కేంద్రం ఈ అంశంలో సహకరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ తీరుపై మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు చాలని ఒప్పందం చేసుకున్నదే కేసీఆర్ అని చెప్పారు బండి సంజయ్. తెలంగాణకు రావాల్సిన వాటాను కేసీఆర్ ఏపీకి దారాదత్తం చేస్తూ సంతకం చేసింది నిజమే అన్నారు. ఆ ఒప్పంద పత్రాలను ఆనాడు బయటపెట్టింది తానేనని చెప్పారు బండి సంజయ్. పాలమూరు రంగారెడ్డిపై కేంద్రం అడిగిన నీటి డీటెయిల్స్ ఇవ్వకుండా బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్నారు బండి సంజయ్. అందుకే కేంద్రం డీపీఆర్ ను వెనక్కు పంపిందని తెలిపారు. సమగ్ర డీటెయిల్స్ తో కేంద్ర గైడ్ లైన్స్ తో డీపీఆర్ పంపకుండా కేంద్రం నిధులిస్తుందనడం హాస్యాస్పదమన్నారు. ఇకనైనా చేసిన తప్పిదాలను, తెలంగాణకు చేసిన అన్యాయంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వేదికగా దూషణలు మానుకొని జరిగిన తప్పిదాలను సరిదిద్ది తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాను సాధించుకోవాలన్నారు. కేంద్రం ఈ అంశంలో సహకరించేందుకు సిద్ధంగా ఉందన్నారు బండి సంజయ్.